స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు. పుంగనూరులో శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహనం హనుమంత వాహనాలపై చిద్విలాసంగా విహరిస్తూ భక్తులకు అభయహస్తం ఇస్తున్న శ్రీవారు. పుంగనూరు ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు తహసీల్దార్ మునిరాజు వెల్లడి. పుంగనూరు పట్టణం కోడేటి వద్ద వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి ఆలయంలో సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా మూల విరాట్లకు ఈరోజు పంచామృత అభిషేకాలు, అభిషేక అనంతరం పరిమళ పుష్పమాలికలతో శోభాయమానంగా అలంకరించారు. వైఖానస ఆగమ శాస్త్ర రీత్యా వేద పండితులచే వేద మంత్రోచ్చారాలతో ఆలయ అర్చకులు విశేష పూజలు గావించారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా 4వ రోజు శ్రీవారు కల్పవృక్ష వాహనం హనుమంత వాహనాలపై దేవేరులతో కూడి పురవీధులలో చిద్విలాసంగా భక్తులకు దర్శన భాగ్యం కలిగించారు. ఆలయాల్లో వేకుజామునే హోమాలు నిర్వహించారు. మూల విరాట్లకు పంచామృత అభిషేకాలు గావించి పరిమళ పుష్పమాలికలతో శోభాయమానంగా అలంకరించి శ్రీ వైఖానస ఆగమ శాస్త్ర రీత్యా వేద మంత్రోచ్చారణలతో విశేష పూజలు నిర్వహించారు. ఆ తర్వాత ఉత్సవమూర్తులను కన్నుల పండుగగా అలంకరించి రథంపై కల్పవృక్ష వాహనం హనుమంత వాహనాలపై పురవీధులలో ఊరేగించారు. ఉదయాన్నే ఆలయానికి భక్తులు విచ్చేసి శ్రీవారిని దర్శించి ప్రార్థించి తీర్థ ప్రసాదాలు సేవించి శ్రీవారి కృపకు పాత్రులయ్యారు. ఈనాటి ఉత్సవాలకు స్థానికులు పి మునెప్ప, గౌరమ్మ, ఎల్ఐసి కాలనీకి చెందిన బి రామచంద్ర, సుశీల, హైదరాబాద్ వాసులు సుధా, సతీష్, సుందర విష్ణు, పుంగనూరుకు చెందిన కె తుంగమ్మ, శ్రీనివాస్, దివ్యలు ఉభయదారులుగా వ్యవహరించారు. బ్రహ్మోత్సవ కార్యక్రమాలను ఆలయ ఈవో ఏకాంబరం, ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం రామాచార్యులు, ఆలయ పాలక మండలి అధ్యక్షుడు కేశవమూర్తి, పాలక మండలి సభ్యులు పర్యవేక్షించారు.
కూర్చోకూడదా పైన ల్యాబ్లో వచ్చి పైన ఉంటుంది టైం అందరూ ముందు ఇంకా తీసేవరకు తెలియదు వెనకాల ఇంకా దిగేదా పట్టభద్రుల స్థానానికి 14 మంది, ఉపాధ్యాయుల స్థానానికి 9 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఈ మేరకు చిత్తూరు జిల్లాలో 73,688 మంది, ఉపాధ్యాయుల స్థానానికి 8,641 మంది ఓటర్లు తమ ఓటు హక్కును 177 పోలింగ్ కేంద్రాలలో వినియోగించుకున్నారు. కాగా పుంగనూరు పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో 1,710 మంది ఓటర్లు పట్టభద్రుల నియోజకవర్గానికి, 294 మంది ఓటర్లు ఉపాధ్యాయ నియోజకవర్గానికి తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ప్రస్తుతం ఎస్ఆర్టీవీ ఛానల్లో పుంగనూరులోని ఎమ్మెల్సీ ఎన్నికలలో పోలింగ్ కేంద్రానికి వెళ్తున్న ఓటర్లు శాంతి భద్రతల విషయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసు అధికారులు పటిష్ట బందోబస్తు, పోలింగ్ కేంద్రంలో అప్రమత్తతతో వ్యవహరిస్తున్న ఎన్నికల అధికారులు. So the relievers are one polling agent goes outside is reliever can come and sit and say. Our rules అందరికీ తెలుసు. పేపర్ ఇస్తున్నారు, పేపర్ 3 రోజుల నుంచి ఇస్తున్నారు, యాడ్ ఇస్తున్నారు, చూడాలి కదా. పేపర్లు కంటే కూడా ఇద్దరు వాట్సాప్ పక్కా రకంగా వాటర్ శుభ్రంగా ఇచ్చేదా ఇంకోటి చెప్పినా ఉపాధ్యాయుల గ్రాడ్యుయేట్స్ పెన్షనర్ల సంబంధించినటువంటి ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ముఖ్యంగా తెలుగుదేశం ఎంటర్ అయి దీన్ని పెద్ద ఎత్తున రాజకీయం చేస్తుంది.
కనీసంగా వాళ్ళ హక్కుల కోసం పోరాడే వేదికగా ఎమ్మెల్సీ ఎన్నికల్ని ఉపయోగించుకునే క్రమాన్ని వదిలేసి రాజకీయ పార్టీగా వాళ్ళకి గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా అవకాశం ఉంది. వాటిని వదిలేసి ఈ రకమైనటువంటి మేధావుల్లోకి పడి ఇక్కడ రాజకీయాలు, ఇక్కడ చర్చలు, ఇక్కడ గందరగోళాలు, బూత్ క్యాప్చరింగ్. మరీ నారాయణ అయితే ఓడిపోతామని చెప్పి అర్థమైన తర్వాత ఇప్పుడు బూత్ క్యాప్చరింగ్ చేయండి అని చెప్పి అధికారుల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద, తెలుగుదేశం నాయకుల మీద అనేక చోట్ల నుంచి కంప్లైంట్స్ వస్తున్నాయి. మెంటల్ వచ్చిన వాళ్ళగా మాట్లాడుతున్నాడు నారాయణ మంత్రి. ఇది మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్యంలో మంత్రి ఆ రకంగా నుండి తప్పుడు పద్ధతుల్లో ఆ రకంగా బిహేవ్ చేయటం అని చెప్పి ప్రజాస్వామ్యంలో అందరూ ఖండించాలని కోరుతున్నాం. ఈయన గిగ్గింగ్ చేయాలంటే జనం అన్ని చోట్ల కూడా దెబ్బ తీసి అవతల పడేస్తున్నారు. ఆ రకంగా ఏంటంటే పద్ధతి కాదు. నారాయణ గారు అంత మెంటల్ అవసరం లేదు. ఇది చిన్న ఎన్నికదని చెప్పి కోరుతున్నాం. చెప్పండి సార్. ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి పోలింగ్ చాలా ప్రశాంతంగా, హ్యాపీగా నడుస్తుంది. గతంలో ఈ రాజకీయ పార్టీల యొక్క గందరగోళం ఇలాగే కొనసాగుతుందా, దీనిపైన పోలింగ్ ప్రభావం పడుతుందా, పోలింగ్ పైన ఈ ప్రభావం ఎలా ఉంటుందనేటువంటి కొంత ఆందోళన ఉండేది. కానీ బయట హడావిడి ఎలాగా ఉన్నా మంచి వాతావరణంలో ఏర్పాట్లు బాగున్నాయి. బాగా టీచరు, ఓటరు పోయి ప్రశాంతంగా ఓటు వేసుకునేటువంటి అవకాశం ఉంది. ఉపాధ్యాయ ఉద్యమాన్ని బతికించుకోవాలనేటువంటి ఆలోచన స్పష్టంగా కనపడుతుంది. ఆ రకమైనటువంటి ఆలోచనకి ఉపాధ్యాయుల్ని నేను అభినందిస్తూ ఉన్నాను. ఎమ్మెల్సీ 2017 ఎన్నికలకు సంబంధించి పొంగనూరు, చౌడేపల్లి, సోమల మండలాల్లో ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయి. ఎన్నికల సిబ్బంది అంతా విధులు నిర్వహించిన ప్రభుత్వ ఆదేశాల మేరకు వారి విధులు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా రెవెన్యూ యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంతో ఉంది. తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, వారి సిబ్బంది అంతా కూడా అన్ని విధాల మండల స్థాయిలో సహకరించి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. సిబ్బందికి కానీ, ఓటర్లకు కానీ అన్ని విషయాల్లోనూ. అదేవిధంగా పోలీస్ యంత్రాంగం కూడా బందోబస్తు ఏర్పాట్లు కానీ అన్నీ చక్కగా నిర్వహిస్తున్నారు. ఓటర్లు ఐడీస్, ఓటర్ స్లిప్స్తో పాటుగా వాళ్ళ ఐడి ప్రూఫ్స్ చూసి ఎన్నికలకు అనుమతిస్తున్నారు. ఎక్కడ కానీ 3 మండలాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ, అభ్యంతరాలు కానీ లేకుండా చక్కగా పోలింగ్ జరుగుతున్నది. ఇప్పటి వరకు సుమారుగా పొంగనూరులో గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో సుమారు 44% ఒక పోలింగ్ స్టేషన్లో, ఇంకొక పోలింగ్ స్టేషన్లో 39% పోలింగ్ జరిగింది. అదేవిధంగా టీచర్స్ కాన్స్టిట్యున్సీలో సుమారు 63% పోలింగ్ జరిగింది. చౌడేపల్లిలో గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలో సుమారు 58% ఇప్పటి వరకు నమోదైంది. అదేవిధంగా టీచర్స్ కాన్స్టిట్యున్సీలో 81% వరకు పోలింగ్ నమోదైంది. సోమల మండలంలో ఇప్పటి వరకు 54% పోలింగ్ నమోదైంది గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో. టీచర్ కాన్స్టిట్యున్సీలో సుమారు 71% పోలింగ్ నమోదైంది. ఎండలు ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా కొద్దిగా మందకొడిగా జరుగుతూ ఉంది. 3-4 గంటల మధ్య 4 గంటల తర్వాత సుమారు 1 గంట పాటు మళ్ళీ కొద్దిగా ఓటర్లు వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. మనకు మన రాష్ట్ర ఎన్నికల సంఘము మరియు జిల్లా కలెక్టర్ వారు ఇచ్చిన ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రంలో గట్టి బందోబస్తు, అన్ని అవసరమైనట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ పుంగనూరు మండలంలో గ్రాడ్యుయేట్స్కి గాను 2 పోలింగ్ స్టేషన్లు, టీచర్స్ గాను 1 పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రజలు చాలా ప్రశాంత వాతావరణంలో ఓటు వేసుకుంటూ ఉన్నారు. ఎలాంటి ఇబ్బందులు లేదు. ఈ ర్యాంపులు ఉండడం వలన ఈరోజు వచ్చిన హ్యాండిక్యాప్డ్ పర్సన్, బ్లైండ్ పర్సన్ కూడా చాలా సునాయాసంగా వాళ్ళు ఓటు వేసి వెళ్ళగలిగినారు. ఇక్కడ అన్ని రకములైన సౌకర్యాలతో కూడా పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం వలన ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలింగ్ జరుగుతోంది. ప్రశాంత వాతావరణంలో జరుగుతోంది. అందరూ సహకరిస్తున్నందుకు గాను ఓటర్లకు, పత్రికా విలేకరులు, మీడియాకు అందరికీ కూడా ముఖ్యంగా ఓటర్లు అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎస్ఆర్టీవీ వార్తలకు స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు. పుంగనూరులో శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి సాలగట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా కల్పవృక్ష వాహనం, హనుమంత వాహనాలపై చిద్విలాసంగా విహరిస్తూ భక్తులకు అభయహస్తం ఇస్తున్న శ్రీవారు. పుంగనూరు ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగినట్లు
చేసినట్లు తహసీల్దార్ మునిరాజు వెల్లడి. ఇవి ఈనాటి SRTV వార్తల్లోని ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.